హే గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఎప్పుడెప్పుడు అని చూస్తున్న యాన్యువల్ పాస్ అయితే నేను యాక్టివేట్ చేశాను నేను నా వెహికల్కి. సో అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాజమార్గ యాత్ర అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఐ విల్ సజెస్ట్ బెటర్ టు యూజ్, మీరు ఏదైతే ఫాస్టాగ్కి లింక్ అయిన మొబైల్ నెంబరే యూజ్ చేయండి. మనకు అప్డేట్స్ అవి ప్రాపర్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమార్గ యాత్రలో లాగిన్ అవ్వాలి మొబైల్ నెంబర్ తోటి. ఇక్కడ ఫాస్టాగ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ యూజ్ చేయండి. అయిన తర్వాత మ్యాండేటరీ పర్మిషన్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు యాన్యువల్ పాస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి అక్కడ పైన క్లిక్ చేసి వెహికల్ నెంబర్ అది ఎంటర్ చేయండి. వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి అది ఎలిజిబుల్లా కాదా అనేది ఒక పేజ్లో చూపిస్తుంది. సో కొంచెం స్లోగా ఉంది ఇక్కడ. ప్రాసెస్ అవుతుంది ఇది వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాట్ ఎలిజిబుల్ అని చూపించింది. మళ్ళీ ట్రై చేశాను నేను వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి. సో అప్పుడు సక్సెస్ అయింది యాక్చువల్గా. సో ఒకసారి రీట్రై చేయండి, ఇన్ కేస్ ఒకవేళ అలా వస్తే కనుక ప్రాబ్లం లేదు. సో యువర్ వెహికల్ ఈజ్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది, వెహికల్ నెంబర్ చూపిస్తుంది, అవన్నీ చెక్ చేసుకోండి. సో సేమ్ యాజ్ మొబైల్ నెంబర్ మనం ఫాస్టాగ్తో లింక్ అయిన నెంబర్ ఇచ్చి పేమెంట్కి వెళ్ళాలి. పేమెంట్కి వెళ్ళి 3000 రూపీస్ పేమెంట్ చేయాలి. సో నేను కార్డ్ పేమెంట్ చేశాను, సో హైడ్ చేశాను డీటెయిల్స్ అవి కొన్ని. పేమెంట్ అది కంప్లీట్ చేసిన తర్వాత మనకి అగైన్ మనం మై పాసెస్ అనే పేజ్లోకి రీడైరెక్ట్ అవుతాము. సో ఇక్కడ వీడియోలో అయితే నాకు ఇమీడియట్గా యాక్టివేట్ అవ్వలేదు, సో పేమెంట్ డిడక్ట్ అయింది. వరీ అవ్వక్కర్లేదు. నాకు ఆల్మోస్ట్ ఒక 4 hours తర్వాత ఆటోమేటిక్గా నాకు మెసేజ్ వచ్చింది, మనకి మెసేజ్ వస్తుంది సో యాన్యువల్ పాస్ యాక్టివేట్ అయిందని. సో అందుకనే మొబైల్ నెంబర్ అనేది మనం లింక్డ్ మొబైల్